నేను ఎవ్వరికి అన్యాయం చేయడానికి ఇక్కడ లేను. అందరికీ న్యాయం చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపించడం కోసం నేను ఇక్కడున్న. భూముల విలువ నాకు తెలుసు. ఎందుకంటే భూమితో నాకున్న సంబంధం వ్యవసాయమే కాదు, వ్యాపారంలో కూడా భూమితోని నాకు సంబంధాలు ఉన్నాయి. భూమి విలువేందో నేను అర్థం చేసుకోగలిగినోని. మీ భూములను అప్పనంగా గుంజుకోవాలన్న ఆలోచన లేదు. మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఇదే కాకుండా చివరిగా ఒక మాట ఇవ్వదలుచుకున్నా. ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కానీ, లేకపోతే ఈ రోడ్లు కానీ, పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి. డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లో నేను కూర్చుంటా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు. అదేవిధంగా నెలకు 4 సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా. మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి. వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. చివరగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన, ఇద్దరికి, శ్రీధర్ బాబు గారికి వారికి. శ్రీధర్ బాబు గారు 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి ఇందులో. అదేవిధంగా బట్టి గారికి నా సూచన, సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి. దాంతో సింగరేణి గ్లోబల్ ఆఫీస్ని మీరు ఇక్కడ నిర్మించండి. 10 ఎకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు. అధికారులకు కూడా నా సూచన, రేపు క్యాలెండర్ డేట్ తిరిగే లోపల 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి. సింగరేణి గొప్ప ఆఫీసు 60-70 వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్, గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా కట్టాల్సిందే. కట్టడం కోసమే ఇస్తున్నాం. కండిషన్ అదే పెట్టాలి శ్రీధర్ బాబు గారు. అలాట్మెంట్లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి. కరెక్ట్గా ఇది సెప్టెంబర్ కదా, వచ్చే డిసెంబర్ 2026 డిసెంబర్ లోపల ఆఫీస్ పూర్తి చేసి అందులో ప్రారంభించుకోవాలి. ఆ ఒప్పందం ప్రకారమే వారికి 10 ఎకరాల భూమి కేటాయించండి. సింగరేణి ఆఫీస్ కూడా ఇక్కడనే నిర్మించుకుందాం. స్కిల్ యూనివర్సిటీనే కాదు, భవిష్యత్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం. దీని మీదనే మన భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.